హలో ఫిల్మ్ హాలిక్స్ మన ఛానల్లో డైరెక్టర్స్ యొక్క ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అండ్ ఫిల్మోగ్రఫీ గురించి ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేసాం. ఇదేమో ఎపిసోడ్ 2 అనమాట. ఎపిసోడ్ 1 వచ్చేసేసి వెట్రిమారన్ యొక్క ఫిల్మోగ్రఫీ గురించి ఒక వీడియో చేశాను ఇంతకు ముందే. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూసేయండి. సో ఈ ఎపిసోడ్లో డైరెక్టర్ మారి సెల్వరాజు యొక్క ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అండ్ ఫిల్మోగ్రఫీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు సినిమా కుర్రాడు. మన తెలుగులో అట్రాసిటీస్ మీద చాలా తక్కువ స్టోరీస్ వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం ఇలాంటి స్టోరీస్ అన్ని మనం తమిళ్ ఇంకా మలయాళం సినిమాల్లో చూస్తూ ఉంటాం. సో అలాంటి అట్రాసిటీస్ మీద ఒక గ్రిప్పింగ్ స్టోరీ నరేషన్ ఇచ్చే డైరెక్టర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ మారి సెల్వరాజు. ఈ వీడియోలో మనం మారి సెల్వరాజు యొక్క నరేటివ్ స్టైల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్లీ హిస్ ఫిల్మ్స్ ఆర్ అగెనిస్ట్ ఆపరేషన్. అంటే ఈయన సినిమాలు అణిచివేతకి వ్యతిరేకంగా ఉంటాయి. అణిచివేత అంటే ఎక్కువ కులవాడు తక్కువ కులవాడిని అణిచివేయడం, పవర్ ఉన్నవాడు పవర్ లేనివాడిని అణిచివేయడం, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడిని అణిచివేయడం, ఈ తరహాలోకి వస్తాయి. ఈయన తీసిన 3 సినిమాలు ఈ అణిచివేత కాన్సెప్ట్ మీదే ఉంటాయి. సో ఈయన ఈ కాన్సెప్ట్ మీద మూవీ ఎందుకు తీస్తున్నారన్న దానికి ఈయన ఆన్సర్ ఏంటంటే, నేను ఈ అణిచివేత అనే కాన్సెప్ట్ మీదే మూవీస్ తీస్తా. ఎప్పటిదాకా? ఈ అణిచివేత అనేది ఈ సమాజం నుంచి పోయేదాకా. సెకండ్లీ, హిస్ క్యారెక్టర్స్ ఆర్ కంపేర్డ్ విత్ యానిమల్స్. ఈయన తీసిన 3 సినిమాల్లో క్యారెక్టర్స్ ని మోస్ట్లీ యానిమల్స్ తో కంపేర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, తన ఫస్ట్ మూవీ పరియారం పెరుమాళ్ మూవీ చూస్తే హీరో క్యారెక్టర్ ని తను పెంచుకునే కుక్కతో కంపేర్ చేస్తాడు. తన నెక్స్ట్ మూవీ ధనుష్ తో తీశాడు. ఈ మూవీలో ధనుష్ క్యారెక్టర్ ని గాడిదతో కంపేర్ చేస్తాడు. ఈ మూవీ ఏంటంటే సిస్టమ్ సామాన్య ప్రజల్ని ఎలా అణిచివేసింది అనే కాన్సెప్ట్ లో వచ్చింది. సో ఇది ఒక స్పాయిలర్ లాగా అనుకోపోకండి. ఈ ఎక్స్ప్లెనేషన్ విన్నాక ఆ మూవీ కూడా మీకు చాలా మంచిగా అర్థమయ్యింది. ఈ మూవీలో గాడిద ధనుష్ ని రిప్రజెంట్ చేసిద్ది. ఈ మూవీలో ఏంటంటే తన చెల్లి ఒక సోల్ లాగా తిరుగుతూ ఉండిద్ది. సీన్ కి మధ్యలో ఈ గాడిద, కాళ్ళు కట్టేసిన గాడిద తిరుగుతూ ఉండిద్ది అనమాట. సీన్ కి మధ్యలో ఆ గాడిద తన చెల్లి యొక్క సోల్ దగ్గరికి పద్దాకలు వెళ్తూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమి కన్వే చేశాడంటే, ధనుష్ కి ఇన్నర్ గా ఆ పెయిన్ అనేది ఉంది. తన చెల్లి డెత్ గురించి ఆ పెయిన్ అనేది ఇన్నర్ గా తనకు ఉందని సీన్ కి మధ్య మనకు చూపించాడు. అలాగే ఒకనొక టైంలో ధనుష్ సిస్టమ్ కి అగెనిస్ట్ గా వెళ్తాడు. సో ఆ టైంలో ధనుషే వచ్చేసి ఈ కాలు కట్టేసిన గాడిద యొక్క కట్లు అనేది తెంచేస్తాడు. దీన్ని బట్టి ఏం చెప్దాం అనుకున్నాడంటే, ధనుష్ అప్పటిదాకా సిస్టమ్ యొక్క బౌండరీస్ లో బతికాడు. సడన్ గా తను సిస్టమ్ కి అగెనిస్ట్ గా వెళ్ళాడు. సో తనకున్న కంచెల్ని, తను కట్టేసిన కాళ్ళని తనే తెంచుకున్నాడు అనేది ఆ సీన్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆ సీన్ తర్వాత ఆ గాడిద చాలా ఫ్రీగా తిరుగుతూ ఉండిద్ది. సో ఇలా అనమాట, తన ప్రతి సినిమాలో యానిమల్స్ ద్వారా క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేసి వాటి యొక్క ఇన్నర్ పెయిన్ ని మనకు చెప్తా ఉంటాడు. సో ఇలాంటి స్టైల్ కానీ ఇలాంటి నెరేషన్ కానీ మనం చాలా తక్కువ చూస్తూ ఉంటాం. సో తన నెక్స్ట్ మూవీలో కూడా మామానందన్లో హీరో క్యారెక్టర్ ని ఒక పందిలాగా, విలన్ క్యారెక్టర్ ని ఒక అడవి కుక్కలాగా చూపిస్తాడనమాట. సో క్యారెక్టర్స్ ద్వారా ఆడియన్స్ కి వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ ని జంతువుల ద్వారా చెప్పడం చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఈయన మూవీస్ లో కూడా నాకు నచ్చే అంశం ఇదే. థర్డ్లీ, హిస్ స్టోరీ ఎండింగ్స్ ఆర్ స్టిక్ టు రియాలిటీ. మనం చాలా మూవీస్ చూసాం కదా, ఆ మూవీస్ అన్నిటిలో 90% హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఒకవేళ సాడ్ ఎండింగ్ ఉన్నా కానీ మనం నమ్మలేటట్టుగా ఉంటది. కాకపోతే ఈ మారి సెల్వరాజు మూవీ ఎండింగ్స్ అలా ఉండవు, చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. తన ఫస్ట్ మూవీ పరియారం పెరుమాళ్ మూవీ చూసామంటే మనం ఆ మూవీ చూసినంతసేపు లాస్ట్ కి ఒక హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఆ ఎండింగ్ 100% రియలిస్టిక్ గా ఉండిద్ది. అలాంటి ఎండింగ్ రాసి జనాల్ని కన్విన్స్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. అలాంటి ఎండింగ్ తో కూడా జనాల్ని మెప్పించాడంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి. సో అలాంటి మూవీకి, అలాంటి స్టోరీకి, ఆ క్యారెక్టర్లకి, ఆ ఎండింగ్ తో ఒక కమర్షియల్ హిట్ కొట్టి ఆ మూవీకే 10 అవార్డులు సంపాదించాడంటే తన డైరెక్షన్ కి, తన
తన స్టోరీ టెల్లింగ్కి, తన స్క్రీన్ ప్లేకి. సో ఇదనమాట మన మారి సెల్వరాజ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్. తన ఫిల్మోగ్రఫీ గురించి డిస్కస్ చేద్దాం. తన ఫస్ట్ మూవీ వచ్చేసేసి పరియారం పెరుమాళ్ళు. ఇప్పుడు దాకా ఒక మూవీ యొక్క ఎండింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదే అనమాట ఈ మూవీ. ఈ మూవీలో స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, క్యారెక్టర్లు కానీ చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంటాయి. తనకి వీలైనంతలో సిచ్యువేషన్స్ కూడా చాలా రాగా రియలిస్టిక్గా చూపించాడు. ఈ మూవీ వచ్చేసేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, చూడకపోతే వెళ్ళి చూడండి. తన నెక్స్ట్ మూవీ వచ్చేసేసి కర్ణన్ మూవీ. సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం కదా, అంటే తన క్యారెక్టర్స్ని యానిమల్స్తో కంపేర్ చేస్తారని. ఈ మూవీలో యానిమల్స్తో క్యారెక్టర్స్ యొక్క ఇన్నర్ పెయిన్ని చాలా అంటే చాలా బ్రిలియంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ మూవీ కూడా చూడటానికి చాలా కమర్షియల్గా, అట్ ద సేమ్ టైం చాలా రియలిస్టిక్గా ఉండిద్ది. ఈ మూవీ ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ కూడా వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ ఈ ఇయర్ వచ్చిన మామ నాన్న మూవీ. ఈ మూవీ ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ కూడా వెళ్ళి చూడండి. సో ఇదనమాట మన మారి సెల్వరాజ్ యొక్క ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అండ్ ఫిల్మోగ్రఫీ. మరొక డైరెక్టర్ ఫిల్మోగ్రఫీ అండ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఈ సినిమా కొరని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.